నమిత న్యూస్ కు స్వాగతం. చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ రెడ్డెప్పపై మరో 32 మంది వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసిన పొంగనూరు పట్టణ పోలీసులు. పొంగనూరు పట్టణం ప్రైవేటు బస్టాండ్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులకు ముందస్తు సమాచారం లేదనే కారణంతో వైసీపీ నాయకులను 32 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ రెడ్డెప్పపై కేసు నమోదు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మరో 32 మందిపై కేసు నమోదు చేసిన పొంగనూరు పోలీసులు. పొంగనూరు పట్టణం ప్రైవేటు బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం వద్ద వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ నిరసన చేసిన వైసీపీ నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా నిరసన తెలియజేశారంటూ మాజీ ఎంపీ రెడ్డప్పను ప్రధాన ముద్దాయిని చేస్తూ మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పొంగనూరు పోలీసులు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ టీడీపీ నేతల మెప్పు కోసమే నిష్కారణంగా కేసు నమోదు. మా అధినేత జగన్, మా నాయకుడు పెద్దిరెడ్డి అనుమతి ఇస్తే న్యాయ పోరాటానికి నిరాహార దీక్షకు కూడా సిద్ధం అంటూ వ్యాఖ్యానించిన మాజీ ఎంపీ రెడ్డప్ప రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు పాలనకు 2 ఏళ్లు గడిచినాయి కాబట్టి అతను ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఇచ్చిన తప్పుడు వాగ్దానాలను అమలుపరచలేదు కాబట్టి సూపర్ 6 కంప్లీట్గా అటర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా నిరసన తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ విగ్రహం ముందర మేము నిరసనలు తెలియజేయడమైంది. ఆ భాగంగానే 4వ తేదీన పొంగునూరులో మేము నిరసనలు వ్యక్తపరిచినాము. మేము పోలీసు వాళ్ళు కానీ తెలుగుదేశం నాయకులు కానీ దుర్భాషలాడలేదు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు అని ప్రశ్నించాము తప్పితే మిగతా ఎలాంటి కార్యక్రమాలు మేము చేయలేదు. ఆ వీడియోలు కావాలంటే ఇప్పుడు కూడా తెప్పించి చూసుకోవచ్చును. ఇక్కడున్న సిఐ గారు అమితోత్సాహంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకోవాలనేసి మా పైన క్రిమినల్ కేసు పెట్టడం చాలా అన్యాయము. మేము వీలు పడితే నేను సత్యాగ్రహం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మా పార్టీ పెద్దలు ఊర్లో లేరు కాబట్టి మా పార్టీ నాయకులు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ విషయంపై ఈ కేసులపై నేను అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉండడం మీకు తెలియజేసుకుంటున్నాను.